ఇది నేను యుద్ధానికి వెళుతూ రాసిన కవిత ఇది. అప్పుడే కొన్ని 2-3 నెలలకు ముందే మా పెళ్ళి జరగడము, ఆమెను మళ్ళీ వాళ్ళ ఫోర్ట్ వరంగల్లో వాళ్ళ ఇంట్లో పంపించి నేను యుద్ధ రంగానికి వెళ్ళిపోయాను. ఇది మనకు తొలి దీపావళి కదూ. మీ వరంగల్ ఖిలాలో దీపావళి మధ్యన కూర్చొని టపాకాయలు కాలుస్తూ ఏకశిలపై కూర్చొని ఇద్దరం ఆకాశంలోని లేత మేఘాలతో పాటు తీయని లోకాలకు ఎగిరిపోవలసింది కదూ. నీవు నేను ఆనంద విహంగమై విశ్వం కొనల వరకు విహరించాల్సింది కదూ. ఏం చేద్దాం, సరిహద్దులు పిలుస్తున్నాయి. నీవు ఈ బెంగళూరు నుండి వరంగల్ వైపు ఒంటరిగా రైల్లో వెనక్కి నా వైపు పరిగెత్తుతుంటావులే. ఈ దీపావళి నాడు 2 ప్రమిదలైనా వెలిగించమన్నావు, వెలిగించాను. అవే సిటీ స్టేషన్లో రైలు కదిలిపోతుంటే ఆఖరి మలుపులో నీ చూపులు. అవే నేను వెలిగించుకున్న ప్రమిదలయ్యాయి చెలి. పోనీ ఎందుకులే ఈ దీపావళి, ఈ సంబరాలు మనకు. కోట్లాది నీ బంగ్లా సోదరి మనుల జీవన జ్యోతులే ఆరిపోయినప్పుడు. 10 లక్షల మంది చనిపోయినారు అక్కడ. కోట్లాది మంది నీ బంగ్లా సోదరి మనుల జీవన జ్యోతులే ఆరిపోయినప్పుడు చూడు, చీకట్లో, గుడిసెల్లో, గుడారాల్లో, తుఫానులో తిండి లేక, తాగేందుకు నీరు లేక పొలిమేరలు ఈవేళ దీపాలే వెలిగించుకోలేదు. వద్దు చెలి వద్దు, దీపావళి నువ్వు మాత్రం జరుపుకోవద్దు. ఈ తడవ శత్రువుతో ముఖాముఖిగానే తలపడదాం చూడు. ఈ యుద్ధంలో చీడపురుగుల నివాసాల్ని తవ్వేస్తాం చూడు. మా విజయాన్ని నువ్వు రేడియోలో విని చప్పట్లు కొడతావులే. అప్పటికి టీవీలు లేవు. మా విజయాన్ని నువ్వు రేడియోలో విని చప్పట్లు కొడతావులే. పిల్లలకు మిఠాయిలు పంచుతావు.